నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు మోషే ద్వారా అహరోను మరియు అతని కుమారులకు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా ఆశీర్వదించమని చెప్పాడు. ఈ ఆశీర్వాదం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది దేవుని కాపుదల, రెండవది దేవుని కృప, మూడవది దేవుని సమాధానం. దేవుని ముఖకాంతి అనగా ఇది దేవుని యొక్క అనుగ్రహం, సన్నిధిని సూచిస్తుంది. దేవుడు మన మీద సంతోషంగా ఉన్నాడని అర్థం. సమాధానం అనగా హృదయం యొక్క శాంతి, సంపూర్ణత, భద్రత, ఆత్మీయంగా ఆనందం. దేవుడు మనకు కేవలం బయట ఆశీర్వాదాలు మాత్రమే కాదు, హృదయంలో శాంతిని కూడా ఇస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం సంపూర్ణమైనది. 4వ సంకీర్తన 6వ చరణం. యెహోవా నీ ముఖకాంతి మాపై ప్రకాశింపచేయుము. కీర్తనకారుడు కోరుకున్నట్లుగా దేవుని సన్నిధితో నిండిన ముఖకాంతి మనపై ప్రకాశింపచేయుమని కోరుకునే వారంగా ఉండాలి. అందులోనే మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. లోకంలో లభించని దేవుని యొక్క సమాధానాన్ని యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఇచ్చాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సమాధానం మనలో నిత్యం నిలిచి ఉండాలి అంటే మనం దేవునికి ఇష్టంగా జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎలాంటి పరిస్థితులు మన హృదయాన్ని అతలాకుతలం చేసినా, కృంగిపోయే పరిస్థితులు ఎదురైనా దేవుడిచ్చే సమాధానం మనతో ఉంటే మన హృదయాలను కృంగుదల నుంచి, బాధ, వేదన నుంచి కాపాడుతుంది. ఈ సమాధానం నిత్యం మనలో నిలిచి ఉండాలి అంటే ఆయన ముఖకాంతి మన జీవితంలో ఉండాలి. అప్పుడే నిజమైన సమాధానం దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. మన ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి జీవించాలి. మనం పొందుకున్న శాంతి, సమాధానం ఇతరులకు పంచి ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఆమేన్.